హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం విడా VX2 ప్లస్ గురించి తెలుసుకుందామండి. ఇది వచ్చి మనకు తిరుపతిలో వచ్చేసింది. ఈవీ స్కూటర్ అయితే కనుక విడాలో కొత్త కొత్త చేంజెస్ని తీసుకొచ్చి ముందుండే వెహికల్ మాదిరి కాకుండా ఇప్పుడు కొద్దిగా చేంజెస్ అయితే తీసుకొచ్చారనమాట. అలాగే ఈ వెహికల్ ఎలా ఉంది, దీని బ్యాటరీ ఎంత, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ మేనేజ్మెంట్తో వస్తుంది అంటే ఈ బ్యాటరీ ఎంత, అలాగే దీని మోటార్ పవర్ ఎంత, ఎంత రేంజ్ వస్తుంది, దీని కాస్ట్ ఎంత, ఫుల్ వివరాలు మనం ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియో షేర్ చేయండి. ఒకవేళ కొనాలనుకుంటే ఇది తిరుపతి పృథ్వీ హీరో షోరూంలో అయితే దొరుకుతుందండి. ఎంఆర్పల్లి సర్కిల్ దగ్గర ఉండే షోరూంలో అయితే ఇది దొరుకుతుంది. మనం ఆలోచన చేయకుండా వీడియోలో ఫ్రెండ్స్, ముందుగా లుక్ చూడండి వీడియో ఎలా ఉందనేది. కొంచెం మొత్తం చేంజెస్ అయితే తీసుకొచ్చారు. ఇది వేరే వెర్షన్ మాదిరిగా అయితే ఉందన్నమాట. అంటే ముందు మనకుండే విడా ఎలా ఉందో దానికి ఫుల్ ఆపోజిట్ వెహికల్ అనుకొని చెప్పొచ్చు అనమాట. ఆ లుక్ అండ్ మేనేజ్మెంటే దీంట్లో లేదు. వెహికల్ మొత్తం మీరు గమనించవచ్చు, సూపర్గా వీళ్ళు తీసుకొచ్చారని చెప్పొచ్చు అనమాట. లుక్స్ అయితే కనుక ఇది నాకు తెలిసి హెవీ పర్సన్స్కి ఉపయోగపడుతుందా లేదా అనేది నాకు తెలియదు, కానీ మీడియంగా ఉండే వాళ్ళందరికీ కూడా ఈ వెహికల్ చాలా బాగుంటుంది. అందులో కాస్ట్ కూడా ఇది తక్కువ. నేను ఫైనల్గా చెప్తాను దాని గురించి కాస్ట్ ఎంత అనేది. అలాగే ఇంకా వెహికల్ చూసుకుంటే మనకు లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. దీంట్లో 7 కలర్స్ వస్తాయండి. ఈ వెహికల్స్ అన్ని కలర్స్ ఉండేది నేను వీడియో ఇంకోటి చేస్తాను. మీరు ప్రస్తుతం ఇది చూడండి. నెక్స్ట్ నేను వీడియోలో మీకు క్లియర్గా ఎన్ని కలర్స్ ఉన్నాయి, ఏ కలర్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా వీళ్ళు స్టాక్ ఇప్పుడే తీసుకొచ్చారనమాట. మనకు కంపెనీ వాళ్ళు చెప్పడం జరిగింది. సార్ ఈ మాదిరిగా మీరు వచ్చి మళ్ళీ కూడా మీరు ఇంకో వీడియో చేయండి. ప్రస్తుతానికి ఈ వెహికల్ చూడండి ఎలా ఉంది అనేది అంటే నేను వీడియో అయితే చేశానమాట. వెహికల్ మీరు గమనించవచ్చు. ఫస్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే లుక్స్ వైజ్ అయితే చాలా బాగుంది. అలాగే మనకు ముందర మోడ్స్ గీడ్స్ అన్ని చేంజ్ చేసేసారు. అలాగే చిన్న డిస్ప్లే తీసుకొచ్చారు. ముందుండే మరి పెద్ద డిస్ప్లే కాదు. అలాగే లాంగ్ సీట్ అయితే వచ్చేసింది. వెహికల్కి మనకు మొత్తానికి పూర్తిగా ఫ్రంట్ లుక్ చూడండి ఎలా ఉంది అనేది. బ్లూ కలర్లో అలాగే బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఇండికేటర్స్ మనకు ముందర ఈ విధంగా ఇండికేటర్స్ లోపలే ఫిక్స్ అయ్యి వచ్చిందనమాట. కాబట్టి మనకి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఎక్కడైనా తగిలితే కూడా ఊడిపోకుండా అలాంటి ఇబ్బంది లేకుండా. పైన వచ్చి మనకు బ్లూ అండ్ బ్లాక్ షేడింగ్లో అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా పైన మనకు విడా బ్రాండింగ్ ఉంది. నెంబర్ ప్లేట్ స్లాట్ అయితే ఉంది. మనకి ఇంకా డిఆర్ఎల్ లైట్స్, హెడ్ ల్యాంప్ అయితే మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇంకా టైర్స్ చూసుకుంటే మనకు 90/90 12 ఇంచెస్ టైర్స్ అయితే వస్తుంది. అలాగే మనకు డిస్క్ బ్రేక్ కూడా ఉంది. అంతేకాకుండా మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్ వస్తుంది అనమాట. డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. ఇంకా మనకి ఇక్కడ మోడ్స్ చూసుకుంటే ఇది మనకి ఇక్కడ మెయిన్ డిమ్ అండ్ డిప్ లైట్స్ ఇవన్నీ వస్తుంది. అలాగే మనకు స్కూటర్ స్విచ్ ఆన్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఎలా స్టార్ట్ చేయాలనేది వాళ్ళు దీంట్లో మెన్షన్ చేశారనమాట. ఆన్ చేసేటప్పుడు మనకు డిస్ప్లే అయితే ఈ విధంగా వస్తుంది. సైడ్లో ఇవన్నీ సింబల్స్ ఉంటాయి. మళ్ళీ అలాగే మనకు డిస్ప్లే ఇక్కడ చూపించేస్తుంది అనమాట. ఇక్కడ మనకు స్టార్ట్ చేయాలంటే మనం బ్రేక్ పట్టుకొని స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది అనమాట. అలాగే ఇంకా దీంట్లో చూసుకుంటే మనకి ఎన్ని కిలోమీటర్లు పోతుంది, అలాగే మనకు ఓడోమీటర్, స్పీడ్ మీటర్ ఇవన్నీ కూడా ఉంటాయి. టైం ఉంటుంది, అలాగే పవర్ ఉంటుంది. అంతేకాకుండా బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉందనేది చూపిస్తుంది అనమాట. మనకి డిస్ప్లే అయితే ఈ విధంగా చిన్న డిస్ప్లే, ఒక 5 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. ఇది టచ్ ఏం వర్క్ చేయదండి. దీనికి కింద ఇక్కడ మనకు జాయిస్టిక్ అయితే రావడం జరిగింది. ఇది చూసారు కదా, ఇదే జాయిస్టిక్. దీంట్లో మనం చూసుకోవచ్చు అనమాట. దీంట్లో మనకు SOS కూడా ఉంది. మనకు ఈ విధంగా జాయిస్టిక్స్ తిప్పినప్పుడు మనకు అక్కడ అన్ని ఆప్షన్స్ అయితే వస్తుంటాయి అనమాట. మండే, జనవరి, అలాగే కరెంట్ రైడ్ ఎంత ఉంది, ఓడో కిలోమీటర్ 416 కిలోమీటర్స్ తిరిగినట్లు, ఈ విధంగా అయితే దీంట్లో డిస్టెన్స్ ఎంత ఉంది, మొబైల్ కనెక్టింగ్ ఆప్షన్ ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయన్నమాట. ట్రిప్ అవన్నీ కూడా దీంట్లో వచ్చేస్తుంది, ట్రిప్ మీటర్ అవన్నీ. కాబట్టి వాళ్ళు ఏమేమి కావాలనో ఆ ఫంక్షన్ అంతా దీంట్లో మనకి ఇచ్చారని చెప్పొచ్చు అనమాట. డిస్ప్లే వైజ్ అయితే బాగానే ఉందండి. ఇప్పుడు మనకు చేతకులో వచ్చే డిస్ప్లే మాదిరి ఉందనుకోండి, కలర్ డిస్ప్లే, అలాగే టచ్ లేకుండా అయితే తీసుకొచ్చేసారని చెప్పొచ్చు. ఇంకా వెహికల్స్కి ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే ఇండికేటర్ స్విచ్ అయితే వచ్చింది. అలాగే హార్న్ స్విచ్ అవన్నీ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. మనకు వాటర్ వాష్ చేసి తీసుకొని వచ్చారండి ఇది. యాక్చువల్లీ దీంట్లో చూసుకుంటే పార్క్ మోడ్ ఇవన్నీ మనకు, రివర్స్ మోడ్ ఇవన్నీ ఆప్షన్ వస్తుంది. అలాగే స్టార్ట్ గైడ్ మనకు స్విచ్ వస్తుంది అనమాట. కిల్లింగ్ స్విచ్ అయితే వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ మనకు వచ్చి గ్లవ్ బాక్స్ అయితే రావడం జరిగింది అనమాట. మనకి ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ వస్తుంది. ఏతర్కు సపోర్ట్ చేసే ఛార్జరే మనకు దీనికి కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. కాబట్టి ఎక్కడైనా ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటే మనం దాంట్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ కాలు పెట్టుకునేది కూడా చూడండి బాగుంది, చాలా స్ట్రాంగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఇంకా మనకు ముందర అయితే ఫుట్ బోర్డ్ కూడా చాలా బాగా తీసుకొచ్చారు. సీట్ అయితే లాంగ్ సీట్ వచ్చింది. గ్యాబ్రియల్ కూడా స్ట్రాంగ్ గ్యాబ్రియల్ తీసుకొచ్చారు, బాగుందనమాట. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఫుల్ అండ్ ఫుల్గా మీరు టైల్ ల్యాంప్స్ చూడండి ఎలా ఉందో. ఇండికేటర్స్ కూడా లోపల ఇంటిగ్రేటెడ్గా వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. కింద మనకు నెంబర్ ప్లేట్ పెట్టుకునేదానికి అక్కడ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మనకు సస్పెన్షన్ చూస్తే సింగిల్ సస్పెన్షన్ వస్తుందండి బ్యాక్ సైడ్ మనకి. అలాగే మనకు హబ్ మోటార్ అయితే వస్తుందన్నమాట. ఈ మోటార్ కెపాసిటీ చూసుకుంటే మనకు 4.8 కిలోవాట్ మోటార్ అయితే వస్తుందండి. దాంతో మనకి ఇది రన్ అవుతుంది. దీని సహాయంతో మనకు దగ్గర 85 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. అలాగే దీని వారంటీ విషయాలు చూసుకుంటే మనకు 3 years 30,000 కిలోమీటర్స్ వారంటీ అయితే వస్తుంది. అలాగే 9 years
1,00,000 కిలోమీటర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ కంపార్ట్మెంట్కి వచ్చిందంటే కనుక మనకు బ్యాటరీలో చూసుకుంటే ఒక 2 బ్యాటరీస్ అయితే వస్తున్నాయండి. 1.7 కిలోవాట్, 1.7 కిలోవాట్ 2 బ్యాటరీస్ అయితే దీంట్లో వస్తాయి. 3.4 కిలోవాట్ వరకు ఇది వస్తుందన్నమాట. మనకి దీంట్లో చూసుకుంటే లిథియం అయాన్ రీచార్జబుల్ బ్యాటరీ 51.4 వోల్ట్స్ అలాగే 33H అయితే బ్యాటరీ అయితే వస్తుందన్నమాట. ఈ మాదిరిగా 2 బ్యాటరీలు వస్తాయి. మీరు 2 దీంట్లో నుంచే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసారంటే ఈ ఫస్ట్ మనం ఈ బ్యాటరీస్ పెట్టుకోవడానికి కావాల్సిన డాక్ ఉంది. అంతేకాకుండా మనకు ఇంట్లో ఛార్జింగ్ చేసుకోవడానికి కావాల్సిన డాక్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. దాంట్లో మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రంట్ మనకు ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా వస్తుంది. అది ఏథర్కి సపోర్ట్ చేసే ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ అనమాట. ఏథర్ గ్రిడ్స్ ఎక్కడ ఉన్నా కూడా అక్కడ కూడా మనం దీనికి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా మనము బూట్ స్పేస్ చూసుకుంటే ఒక రకంగా వీళ్ళు బ్యాటరీ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకుంటున్నారండి. బ్యాటరీ అయితే మనకు రిమూవబుల్ బ్యాటరీ తీసుకొస్తున్నారు. మనకు అప్స్టైర్స్లో ఉండే వాళ్ళు కానీ ఏదైనా అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి కూడా బ్యాటరీ అయితే యూజ్ అవుతుంది. ఇంకా బూట్ స్పేస్ చూసుకుంటే మనకు 27.2 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుందండి. ఇది ఒక రకంగా కొంచెం తక్కువే అనుకోండి. మిగతా వెహికల్స్తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఇంకా దీంట్లో మనకు ఫ్రంట్ కూడా ఇస్తున్నారు. వాళ్ళు దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకు దీంట్లో ఇంకా మొబైల్ కనెక్టివిటీ లాంటి ఆప్షన్స్ అన్నీ వస్తున్నాయి. అంతేకాకుండా మనకు దీంట్లో 0 to 40 కిలోమీటర్స్ని కేవలం 3 సెకండ్స్లోనే చేరుకోవచ్చు అనమాట. ఈ విధమైన ఆప్షన్స్ అన్నీ ఇచ్చారు. అలాగే మనకు బ్రేకింగ్ సిస్టమ్ కూడా మంచి బ్రేకింగ్ సిస్టమ్ ఇచ్చారు. అలాగే రివర్స్ పార్కింగ్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగిందనమాట. అలాగే మనకు దీంట్లో చూసుకుంటే హిల్ హోల్డ్ అసిస్టెన్స్ అన్ని కూడా దీంట్లో వచ్చేస్తున్నాయి. అలాగే వెహికల్ స్టార్ట్స్ అన్ని కూడా మనం దీంట్లో చూసుకోవచ్చు అనమాట. వెహికల్ మొబైల్ కనెక్టివిటీ ఉంది కాబట్టి మనం దాంట్లో నుంచి అన్ని మనం దీని గురించి చేసుకోవచ్చు. అలాగే ఇంకా దీంట్లో చూసుకుంటే రివర్స్ మోడ్ కానీ అలాగే మనకు హిల్ హోల్డ్ అసిస్టెన్స్ కానీ ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. 4.3 ఇంచెస్ TFT డిస్ప్లే వస్తుందండి. అలాగే మనకి ఇది 4 hours 13 minutesలో మనకు ఛార్జింగ్ 80% అయితే ఎక్కుతుంది. మనకు ఫుల్ ఛార్జింగ్ చేయడానికి దగ్గర ఒక 5 hours టైం అయితే పడుతుంది అనమాట. అలాగే మనకు 0 to 80% రిమూవబుల్ బ్యాటరీ అయితే కనుక మనకు 0 to 4 hours 13 minutesలో అయితే మనకు రిమూవబుల్ బ్యాటరీతో అవుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకు 62 minutesలో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అయిపోతుంది. అంటే 1 hourలో మనకు అయిపోతుంది అనమాట. 100 kilometers రేంజ్ అయితే దీనికి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఈ వెహికల్ అయితే మనకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. లాంగ్ సీట్ వస్తుంది. అలాగే మనకు ఒక ముందర ఒక సిలిండర్ కానీ లేకపోతే వాటర్ క్యాన్ కానీ ఇవన్నీ ఏది కూడా పెట్టుకునేంత ప్లేస్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. వెహికల్ అమేజింగ్గా ఉందండి. అలాగే ఇంకా వారంటీ విషయానికి వస్తే ఇది 3 years 30,000 kilometers. అలాగే ఎక్స్టెండ్ చేసుకునేది మనకు 9 years 1,00,000 kilometers వరకు దీన్ని వారంటీని ఎక్స్టెండ్ చేసుకోవచ్చండి. వెహికల్ స్పెసిఫికేషన్స్ అయితే అన్నీ బాగున్నాయి. వెహికల్ బాగానే ఉంది. మనకు కాస్ట్ చూసుకుంటే 1,13,000 రూపాయలు కాస్ట్ అయితే వస్తుందండి. సూపర్ అని చెప్పొచ్చు. వెహికల్ తక్కువ బడ్జెట్లో మనకు ఒక 100 kilometers రేంజ్ వచ్చే ఎలక్ట్రిక్ వెహికల్ అని చెప్పొచ్చు. అలాగే ఇది రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. ఇది ఒక అడ్వాంటేజ్. అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి కానీ అలాగే మనకి ఏదైనా అప్స్టైర్ 2వ ఫ్లోర్లో 3వ ఫ్లోర్లో ఉండే వాళ్ళకి కూడా ఈ రిమూవ్ చేసుకుని మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను వెహికల్ తీసుకున్నాను కూడా నాకు కూడా నేను 3rd ఫ్లోర్లో ఉన్నాను. పైనుంచి వైర్ తీసుకొని నేను ఛార్జింగ్ పెట్టుకుంటున్నాను అనమాట. దీంట్లో మనకు ఆ ఆప్షన్ వాళ్ళు తీసేయకుండా పోవడమే నాకు మంచిది అనిపించింది. ఎందుకంటే రిమూవబుల్ బ్యాటరీ అనేది బెస్ట్ అండి. ఒకవేళ మనం తీసుకొని పోయి మనం ఛార్జింగ్ అయి పెట్టుకోవచ్చు. కానీ ఏమంటే మనం ఈ మాటికి తీసి పెట్టడం వలన రేపు ఫ్యూచర్లో ఏదైనా డాక్స్ జరిగిపోవడం కానీ అక్కడ ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా మళ్ళీ మనకు బ్యాటరీ ఛార్జింగ్ పాయింట్ ప్రాబ్లం అయితే వస్తుందన్నమాట. ఓకే, అవన్నీ మనము వాడేటప్పుడు మనం దాని జాగ్రత్తలు మనం తీసుకోవచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. షేర్ చేశారంటే మీరు వాళ్ళకి కావాలంటే కొనుక్కోవచ్చు అనమాట. తిరుపతిలో ఇది పృథ్వీ హీరోస్ అనే షోరూమ్ ఉందండి, ఎమ్మరపల్లి సర్కిల్ దగ్గర. వీళ్ళకి 2 షోరూమ్లు ఉన్నాయి. ఎమ్మరపల్లి సర్కిల్లో ఉండే షోరూంలో మాత్రం మనకి ఈ వెహికల్ లభిస్తుంది అనమాట. 7 కలర్స్ కూడా ఉన్నాయి. ఆ కలర్స్ ఉండే వీడియోస్ కూడా నేను ఒకటి పెడతాను. ఆ కలర్లన్నీ మనం చూపించి వెహికల్ ఎలా ఉంది క్వాలిటీ అనేది మొత్తం మళ్ళీ ఇంకో వీడియో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియోని షేర్ చేయండి.